చాలా ఇబ్బందులు, అసలు బెడ్ మీద లేగలేదు, నడుము కాకి ఇచ్చేసి అసలు అటు ఇటు పొరలో తిరగకుండా ఉన్నాను. ఆ కీమోబెడ్ తగ్గుతుందండి అన్నాను. తగ్గుతుంటే నేను చెప్పలేమండి, అయితే ₹1,00,00,000 పెట్టినా తగ్గకపోవచ్చు. పునర్జన్మ అని చూసా మా బాబుని పంపించాను. విజయవాడలో ఉందని వాళ్ళకి చెప్పి విజయవాడలో వచ్చి పంపించాను. మందులు తీసుకొచ్చిన వాడి తర్వాత క్లియర్ అవుతుంది. వెల్కమ్ టు పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్. మన హాస్పిటల్ కి రీవిజిట్ పేషెంట్ వచ్చారండి, మనతోనే ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఇంతకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీ పేరు? నా పేరు వెంకటేశ్వర్లు, ఏములపల్లి. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? కొత్తగూడెం డిస్టిక్, తుంగారం గ్రామం. ఓకే, మీ వయసు ఎంత ఉంటుంది? 55. సార్ మీ ప్రాబ్లం ఏంటి? బోన్ క్యాన్సర్ అండి, నాది మల్టిపుల్ క్యాన్సర్. ఎలా తెలిసింది సార్ మీకు ఫస్ట్? అది స్కానింగ్ చేయించాము. స్కానింగ్ చేపిస్తే స్కానింగ్లో క్యాన్సర్ అని, బోన్ క్యాన్సర్ అని వచ్చేసింది. సార్ అన్నారు కదా, దీనికి మెడిసిన్ వాడాలి, కీమోలు చేయించాలి, రేడియేషన్ చేయించాలి అన్నారు. నెక్స్ట్ ఎంత అవుతుందండి ఖర్చు అన్నాను. అయితే ఫస్ట్ ఒక 50,000 అడ్వాన్స్ కట్టండి, అడ్మిట్ కండి, అది సీజిఎస్ కీమో పెడతామన్నారు. ఆ కీమో పెడితే తగ్గుతుందండి అన్నాను. తగ్గుతుంటే నేను చెప్పలేమండి, అయితే ₹1,00,00,000 పెట్టినా తగ్గకపోవచ్చు. అంటే నా మెడిసిన్ నా అవసరం లేదని బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి అలా మళ్ళీ కొత్త ఖమ్మం నుంచి వేరే డాక్టర్లు వచ్చారు. వారితో చూపించుకుంటే హైదరాబాద్ రమ్మన్నారు. ఆడ ఇంజక్షన్లు వాడాను, కొంచెం బెటర్ అనిపించింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎప్పటి లెక్క అయింది. అయ్యేసరికి సరే ఇక్కడ విజయవాడ పునర్జన్మ హాస్పిటల్ అని ఆయుర్వేద హాస్పిటల్కి వచ్చాక ఇప్పుడు అంతకుముందు లేగల అసలు పూర్తిగా బెడ్ మీకు వెళ్ళి లేకుంటే వారి దగ్గర మందులు తీసుకున్న తర్వాత ఇది 3వ నెల వాడటం క్లియర్ అయింది. కొద్దిగా మంచిగానే ఉన్నాను, ఫుడ్ కింద బాగానే తీసుకుంటున్నా, తిరుగుతున్నాను, పర్లా బాగానే ఉంటుంది. ఇది 4వసారి వచ్చాను, మెడిసిన్ తీసుకున్నాను. ఓకే, వాడక ముందు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి? చాలా ఇబ్బందులు, అసలు బెడ్ మీద లేగలేదు, నడుము కాకి ఇచ్చేసి అసలు అటు ఇటు పొరలో తిరగకుండా ఉన్నాను. తర్వాత ఇప్పుడు పర్లా మెడిసిన్ వాడాక కొంచెం పర్లా బాగానే ఉంటుంది, మంచిగా నడుస్తున్నా. ఎన్ని నెలలుగా వాడుతున్నారు ఈ మందులు మీరు? ఇది 3వ నెల అయిపోయింది, ఇది 4వ నెల. 3 నెలలు పూర్తిగా తిన్నాను, వేసుకున్నాను. ఇప్పుడు 4వ నెల స్టార్టింగ్ పాల నుంచి. ఇంతకుముందు మీ ఫ్యామిలీలో ఎవరికి లేదు, అసలు ఎవరికి లేదు. నాకు ఏ అలవాట్లు, మందు ఆడడం, సిగరెట్లు, బీడీలు అలాంటివి ఏం అలవాట్లు, అది వచ్చేసింది అంతేగా. అందుకేం చెప్పలేము. ఎలా చెప్పారు మీకు మా డాక్టర్స్? భోజనం ఎలా తినాలి, ఎలాంటి ఫుడ్ తినాలి, ఏం చెప్పారు? భోజనం మధ్యాహ్నం చేస్తున్నా, భోజనం ఉదయం పూట టిఫిన్, రాత్రిపూట జావా, ఈ చికెన్ మటన్ వద్దన్నారు. తీసుకుంటే ఫిష్ తీసుకోమన్నారు, కానీ ఇప్పుడు ఒకసారి తీసుకోమన్నారు, అదే పులుసు లేకుండా. వాటితోనే మామూలు కూరగాయలతో భోజనం చేస్తున్నాను. ఎలా రిసీవ్ చేసుకున్నారు మా డాక్టర్ గారు? బాగానే చేసుకున్నారు, బాగానే మాట్లాడారు, పర్లేదు. ఇంకోసారి వచ్చినప్పుడు ఇది 2 నెలల తర్వాత స్కానింగ్ చేపిద్దామన్నారు. అందులో తెలిసిపోతే తగ్గిపోద్ది, ఏం పర్లేదు అన్నారు. ఆయుర్వేదానికి రావడానికి గల కారణం ఏంటి? మీరు ఈ యూట్యూబ్లో చూసా, హైదరాబాద్ పునర్జన్మ అని చూసా మా బాబుని పంపించాను. విజయవాడలో ఉందని వాళ్ళకి చెప్పి విజయవాడలో వచ్చి పంపించాను. పంపించిన తర్వాత మందులు తీసుకొచ్చిన వాడి తర్వాత క్లియర్ అవుతుంది మంచిగా. మీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు హాస్పిటల్ కి రాలేదు? రాలే. మీ చుట్టాలు వచ్చారు? మా బాబు వచ్చాడు, మా కొడుకు. ఇప్పుడు రావడమే నేను. అప్పుడు లేగలేకపోయాము గడ్డి మీకు వెళ్ళి, ఇప్పుడు వచ్చాను. 3 నెలలు వాడిన 3 నెలల తర్వాత 4వ నెలకు వచ్చారు. చూపించుకుందామని వచ్చాను, మెడిసిన్ తీసుకొని వెళ్తాను. ఓకే సరే, మా హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ కి మీ తరపున ఏం చెప్తారు? విజయవాడలో పునర్జన్మ హాస్పిటల్ ఉన్నది, నేను క్లియర్ అయ్యాను మంచిగానే. ఆ మందులు మీరు వేసుకోండి, క్యాన్సర్ ఉండే వాళ్ళకి మా పక్కన ఎవరికైనా చెప్తుంటా, ఫ్రెండ్ వాళ్ళకి ఉంటే చెప్పించే వాళ్ళకి ఇక్కడ పంపించేస్తా. ఓకే సార్, ఏదైతే ఇప్పుడు మీకు తగ్గిందో మీకు ఇంకా తొందరగా క్యూర్ అవ్వాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సరే, ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి.